ఒక వ్యక్తి 150 రూపాయలకు ఒక వస్తువును కొన్నాడు, 180 రూపాయలకు అమ్మిండు, అయితే లాభ శాతాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% చేయండి. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకు ప్రాఫిట్ ఎంత రావాలి? బేసికల్ గా ప్రాఫిట్ వచ్చేసి 30 రూపీస్ అండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ తోటి చేసే ప్రయత్నం చేస్తాను, ఈ ఫార్ములా తోటి చేస్తాను. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అండి 30, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత 150 ఇంటూ 100%, రైట్. సో 5 1s 5 20s. సో కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 20%. ఓకే, సెకండ్ మెథడ్ ఏం చెప్తుంది అని అంటే మనకు ఆల్రెడీ 150 అనేటువంటిది 100% అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండు 180. 5 తోటి 5 మూల 5 తోటి 5 రెండ్ల, సో 3 ఒకట్ల 3 ఆరుల 6 20ల, సో అంటే ఎంత అంటే 120. సో 100 నుంచి 120 పెరిగిందంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 20% పెరిగింది. అసలు 150 అనేటువంటిది కనుక 100% అయితే అసలు యాక్చువల్ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ అనేది 30 రూపీస్. 31 35 5 1 5